హలో ఎస్ఎస్ మరాకిల్ ఫ్యామిలీ అందరికీ భోగిరోజు శుభాకాంక్షలు. మేమైతే దెందులూరులో ఉన్న రాత్నాలమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చాం. మా అత్తయ్య గారు అండ్ మా ఇద్దరి కోబ్రోస్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ షాప్లో అయితే అమ్మవారికి కావాల్సిన పసుపు కుంకుమ గాజులు అండ్ కొబ్బరికాయ అయితే షాపింగ్ చేసాం. అండ్ వీడి పేరు చెప్పలేదు కదా, వీడు మా బూడ్డి క్యూట్ తమ్ముడు, పేరు అనుష. చాలా సంతోషంగా ఉంది ఫెస్టివల్ డే రోజున ఇలా రావడం, వీళ్ళందరూ సర్ప్రైజ్ ప్లాన్ చేయడం. మరి వీళ్ళకి తెలివితేటలు ఎలా వచ్చి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇలా తెలివితేటలు అన్నట్లతో ఉపయోగించి గొప్పగా భవిష్యత్తులో మీకు ఐడియా ఎలా వచ్చింది? నాకు రాలేదు, మా ఆవిడకి వచ్చింది అనుకుంటా. నాకు తెలిసి మా మరదలకి అయితే రాదు. ఒకవేళ వచ్చినా సరే వాళ్ళు పెద్దగా ప్లానింగ్ ముందు తీసుకెళ్లరు. ఈ తెలివితేటలన్నీ కూడా మా ఇంటెలిజెంట్ మరదలు అయ్యి ఉంటాయి నాకు తెలిసి. ఇంత గొప్పగా సక్సెస్ చేసిన టూర్కి కోయి అమ్మవారికి సంబంధించిన పూజా సామాగ్రి ఎంత అయితే తీసుకొని ఇప్పుడైతే గుడిలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. గుడి ఆర్కిటెక్చర్ మాత్రం నేను ఇదివరకు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి వేరే లెవెల్లో ఉంది, మీరే చూడండి. ఇప్పుడే దర్శనం అయితే అవ్వడం జరిగింది. దర్శనం అయితే చాలా బ్రహ్మాండంగా జరిగింది. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. లోపల మీకు 10 రూపీస్ పే చేస్తే కనుక దర్శనానికి అంతరాలయ దర్శనం అయితే జరుగుతుంది. అండ్ 100 రూపాయలు కడితే కనుక అంతరాలయ దర్శనం ప్లస్ గోత్రనామాలు అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది పంతులు గారు. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. రత్నాల అమ్మవారి తిరునాళ్ళు అయితే జరుగుతున్నాయండి. 12వ తారీఖు ఏప్రిల్ నుంచి 16వ తారీఖు ఏప్రిల్ వరకు. మీరు ఎవరైనా ఈ తిరునాళ్ళు చూడడానికి రావాలంటే రావచ్చు. అమ్మవారి తిరునాళ్ళు చాలా ఘనంగా జరుగుతాయి. అమ్మవారి దగ్గర ఏమనుకున్నా సరే ఎమ్మటే ఆ కోరికలు నెరవేరుతాయి అని చెప్పని ఇక్కడ స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది. తిరుపతి అందరూ వెంకన్న బాబు దర్శనానికి వెళ్తారు, కానీ ఈ అమ్మాయి మాత్రం పులిహోర కోసం వెళ్తుంది. అలాగే ఈ గుళ్ళో ఏం పెడతారో తెలియదు, చూడాలి. మరి దర్శనం అయితే అయిపోయింది అబ్బా. తర్వాత మనకి ఇంకేం కావాలి, మరి ప్రసాదమే కదా, ప్రసాదం కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంతలో మా పుట్టాడు నా దగ్గర ఉన్న మైక్ తీసుకొని అచ్చం నేను ఎలా చేస్తానో అలాగే చేస్తున్నాడు, మీరే చూడండి. నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు అని అడుగుతాను, వాడు చెప్పే సమాధానం చూడండి. డాక్టర్ అవి ఏం చేస్తావు? కోయా తొళ్ళకోయ్ బాగుందా? లడ్డు టేస్ట్ బాగుంది. మీరు ముడుపులు కట్టాలంటే కనుక ఇక్కడ కట్టచ్చు. పిల్లల కోసం కానీ మీకు ఎటువంటి సమస్యలున్నా, ఆరోగ్య సమస్యలున్నా, వ్యాపార సమస్యలున్నా, ఎటువంటి సమస్యలున్నా అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని ఇక్కడ ముడుపులు కడితే ఆ కోరిక త్వరగా నెరవేరుతుందంట. ఇప్పుడు మన శ్రావణి అయితే ఈ గుడి చరిత్ర అయితే చెప్పుద్ది, చక్కగా విందాం. ఓకేనా? యాక్చువల్గా ఏమిటంటే ఇక్కడ పూర్వం అమ్మవారి దగ్గర చాలా సిరి సంపదలు ఉండేవి. అయితే అంత సంపద ఉండేసరికి కొంతమంది ఉంటారు కదా, ఆశ ఎక్కువ ఉండేటోళ్ళు, వాళ్ళు ఆ సంపద మీద కన్నేసి అదంతా దోచుకోవాలని చూస్తారు. అయితే ఫస్ట్ ఒకసారి ట్రై చేసినప్పుడు అమ్మవారు ఏం చేస్తుందంటే వాళ్ళని శిక్షించకుండా వాళ్ళకి జస్ట్ ఏంటంటే లైక్ ఎలా అంటే వాళ్ళుగా వెళ్ళిపోయేలాగా చేస్తుంది, అంటే లైక్ తరిమి కొట్టడం లాగా. తర్వాత వాళ్ళు ఇంకా కక్ష పెట్టేసుకొని అమ్మవారి మీద ఎలాగైనా సరే ఇదంతా మా సొంతం కావాలి అని చెప్పేసి ఒక అమ్మవారి దగ్గర ఉండే సంపద అంతా వాళ్ళకి సొంతం కావాలని చెప్పి ఒక మాంత్రికుడు దగ్గరికి వెళ్తారు. అయితే నార్మల్గా మనందరికీ తెలిసిందే, అమావాస్య అప్పుడు కొన్ని గ్రహాలు ఉంటాయి కదా, అప్పుడు అలాంటప్పుడు అమ్మవారికి కొంచెం శక్తి హీనిస్తుంది. ఆ టైంలో కొంచెం తగ్గుతుంది. ఆ టైంని వీడు మాంత్రికుడు క్యాప్చర్ చేసి అమ్మవారిని బంధిస్తాడు. బంధించి సంపద అంతా సొంతం చేసుకోవాలని చెప్పి మాంత్రికుడి దగ్గర ఒక ఖడ్గం ఉంటుంది. ఆ ఖడ్గంతో అమ్మవారి ఇక్కడ గొంతు మీద పెడతారు. అప్పుడు అమ్మవారికి బాగా కోపం వచ్చేసి, యాక్చువల్గా ఇదంతా ఒక అడవి అండ్ ఒక పెద్ద చెట్టు కింద అమ్మవారు ఉండేవారు. ఆ అడవిలో అమ్మవారి గొంతు మీద కత్తి పెట్టేసరికి అమ్మవారికి బాగా కోపం వచ్చేసి అడవినంతా కాల్చేసి వాళ్ళని కూడా దహించడం అంటారు కదా, అలా కాల్చేశారనమాట.
ఎవరిని ఆ దొంగల్ని ఉన్న ఆ మాంత్రికుడిని. అయితే ఇక్కడ యాక్చువల్గా అడవి అని చెప్పాం కదా, అడవి కూడా మొత్తం కాలిపోయి, చెట్టు కూడా కాలిపోయి, అసలు అక్కడ అడవి ఉంది అన్న ఆనవాళ్ళు కూడా లేకుండా మొత్తం బూడిదతో సహా మొత్తం మాయమైపోయింది. అప్పుడు రాజ్యాలు ఉండేవి కదా, ఆ రాజ్యం యొక్క రాజు ఈ విషయం అంతా అసలు ఏం జరుగుతుంది అతనికి అర్థం కాలేదన్నమాట. అప్పుడు వాళ్ళ వేద పండితులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి స్వామి ఇలా జరుగుతుంది ఏంటని చెప్పి అడిగితే వాళ్ళు మొత్తం చూసి ఇలాగ కొంతమంది దుష్టులు అమ్మవారి మీద కన్నేశారు, ఆవిడ సంపద మీద. సో వాళ్ళ వల్ల అమ్మవారు బాగా ఆగ్రహించారు అని చెప్తే అప్పుడు రాజు ఏం చేస్తాడంటే అతని భార్యని మొత్తం జనాలు ఉంటారు కదా రాజ్యంలో మొత్తం అందరినీ తీసుకొని వెళ్ళి అమ్మవారిని శరణ్ కోరుతాడనమాట. అప్పుడు అమ్మవారు ప్రసన్నమయ్యి నేను ఇక్కడే వెలుస్తాను, ఇక్కడ రత్నాలమ్మగా వెలుస్తాను, నేను పూజలు అందుకుంటాను, మీతోనే ఉంటాను అని చెప్పేసి ఇక్కడ వెలిచారు. అది పూర్తి స్టోరీ. ఈ గుడి అక్కడ, ఈ టెంపుల్, ఈ లొకేషన్ ఒకసారి అది కూడా చెప్పేసి. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం రత్నాలమ్మగుంట గ్రామం. అమ్మవారి పేరు కూడా రత్నాలమ్మ తల్లి. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాయస్ మిరాకిల్ వ్లాగ్స్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.